రాష్ట్రంలో భూవివాదాలకు చరమగీతం పాడుతూ ప్రతి పేదవాడి ఆస్తికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని పూర్తి చేస్తామని, ఇవి కరెన్సీ నోట్లకు వాడే అత్యున్నత సాంకేతికతతో రాజముద్రతో ఉంటాయని వెల్లడించారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, రికార్డులను తారుమారు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందని ఆయన విమర్శించారు. దీనిని చక్కదిద్దేందుకు రీసర్వే 2.0ను వేగవంతం చేశామని, ఇప్పటివరకు 6,976 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ మరియు రికార్డుల లాకర్ సిస్టమ్ వంటి అత్యాధునిక విధానాలను ప్రవేశపెట్టామని, దీనివల్ల యజమాని అనుమతి లేకుండా రికార్డులను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుండి తొలగిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 2016 కంటే ముందు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద పట్టాలు పొందిన సుమారు 75 లక్షల పేద కుటుంబాలకు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకునే విక్రయించే హక్కును కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ఆటోమ్యూటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇకపై ఆస్తి కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండే పాసుపుస్తకం నేరుగా యజమాని ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గించామని, స్లాట్ బుకింగ్ విధానం ద్వారా వేచి ఉండే అవసరం లేకుండా చేశామని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి నిర్మించుకుంటున్న దేవతల రాజధానిని అడ్డుకోవడం ఎవరితరం కాదని హెచ్చరించారు. అమరావతి అజరామరమని, దీనికి రాష్ట్రపతి ఆమోదం మరియు పార్లమెంటులో 49 పార్టీల మద్దతు లభించిందని గుర్తుచేశారు. రాజధాని కోసం పోరాడిన మహిళా రైతులపై గత ప్రభుత్వం చేసిన దాడులను స్మరిస్తూ, మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదని మండిపడ్డారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ను మినీ గోవాగా అభివృద్ధి చేస్తామని, పర్యాటక రంగంలో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు.